హాయ్ అండి, గుత్తంకాయ కర్రీ ప్రిపేర్ చేయడం కోసమని గుత్తంకాయలు అయితే ఆయిల్లో ఫ్రై చేసేసుకుంటున్నాను అనమాట. నెక్స్ట్ గ్రేవీ కోసం అని చెప్పేసి ఒక ఉల్లిపాయ పెద్దదైతే ఒకటి, చిన్నదైతే రెండు తీసుకోవాలి. తర్వాత కొబ్బరికాయ ముక్కలు, అల్లం వెల్లుల్లిపాయ, పల్లీలు తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ మీకు ఒకవేళ కొబ్బరికాయ ముక్కలు అలాగే పల్లీలు గ్రేవీ ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చండి. నేను ఈరోజు ఏంటంటే గ్రేవీ తక్కువగా ఉండేటట్టు దగ్గరగా ఉండేటట్టు వండుతున్నాను కర్రీని. ఎక్కువ కావాలంటే మీరు వాటర్ ఎక్కువ వేసుకుని లూజ్గా చేసుకుంటే బాగుంటుంది కర్రీ. తర్వాత ధనియాలు, లవంగ మొగ్గ, దాల్చిన చెక్క, అలాగే యాలుక్కాయ, నువ్వులు అయితే 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నానండి. వేసుకుని వీటన్నిటిని మంచిగా మిక్సీ చేసేసుకోవాలన్నమాట. మనకి ఇందాడ వంకాయలు చూపించాను కదండి, ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ వేగితే సరిపోతుంది ఆయిల్లో మనకి. తర్వాత ఆయిల్ ఇదిగో చూపించిన విధంగా వంకాయలు అయితే ఫ్రై అయిపోవాలి. అండ్ మనకి చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నిటిని మిక్సీలో పేస్ట్ చేసాం. ఇప్పుడు దాంట్లో ఉప్పు, కారం, పసుపు అలాగే కొంచెం గరం మసాలా వేసేసుకుని మళ్ళీ మనం ఒక్కసారి మిక్సీ పెట్టుకోవాలి. తర్వాత ఆయిల్లో ఒక పచ్చిమిర్చి అలాగే మనం పేస్ట్ చేసుకున్న ఇది ఏదైతే ఉందో గ్రేవీ దాన్ని వేసేసి మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి. అది ఒక 5 మినిట్స్ నుండి 10 మినిట్స్ వరకు పడుతుందండి. ఆయిల్ అంతా ఎక్స్ట్రాక్ట్ అయ్యేటట్టుగా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత కొంచెం వాటర్ వేసుకుని మనం ఫ్రై చేసి పెట్టిన వంకాయలు ఉన్నాయి కదా, వాటిని కూడా వదిలేసుకోవాలి. వంకాయలు ఎక్కువసేపు ఉడికించుకోకలేదండి, ఆల్రెడీ ఫ్రై అయినాయి కాబట్టి ఒక 10 నిమిషాలు వేపుకుంటే సరిపోతుంది అనమాట. కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని చాలా బాగుంటుంది. రెసిపీ అయితే చాలా బాగుంటుందండి. మేము సండే అయితే ఈ గుత్తంకాయ కర్రీతోనే ఎంజాయ్ చేసాం. ఇంకా దాంతోపాటు తెలగపిండి కర్రీ కూడా వండిందనమాట అమ్మ. తర్వాత దాంతోపాటు ప్రాన్స్ ఫ్రై. తెలగపిండి కర్రీ ఆల్రెడీ మేము వీడియో పెట్టామండి. మీరు ఒకవేళ చూడకపోతే ఛానల్లోకి వెళ్ళి చూసేయండి. బాయ్.